హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మీ ముందుకైతే ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్తో అయితే వచ్చేసాను అనమాట. సో ఫెలోషిప్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్న్షిప్ గైస్. సో ఈ ఇంటర్న్షిప్ ఎలాంటి అంటే కనుక, సో మీరు స్టూడెంట్స్ అయి ఉండాలన్నమాట. అది కూడా మనకి టాప్ బ్యాంక్స్ అయిన ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది లైక్ ఫెలోషిప్స్ టైప్లో. అండ్ దీనికి 2025-26, సో ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అనమాట ఈ ప్రోగ్రామ్ని. సో 25-26 ఇయర్కి మీకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గైస్. దీనికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి అండ్ దీనికి శాలరీ లైక్ స్టైఫండ్స్ ఉన్నాయి, పెగ్స్, సర్టిఫికేషన్స్ ఇవి కూడా ఉంటాయి. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో ఫస్ట్ ఈ యూత్ ఫర్ ఇండియా అనేది అసలు ఏంటి, ఇది ఎస్బీఐ ఎందుకు లాంచ్ చేసింది అనేది తెలుసుకొని ఆ తర్వాత మనం ఈ ఆపర్చునిటీ ఏంటి, అసలు ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఈ యూత్ ఫర్ ఇండియా అంటే ఏంటి అంటే కనుక, సో మనం ఎవరైతే యూత్ మనం ఉన్నామో, సో మనము ఈ ఎస్బీఐకి అఫిలియేట్ అయ్యి కొన్ని ఎన్జిఓస్, కొన్ని ట్రస్ట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అక్కడికి మనం వెళ్ళి మన సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దీని టైం చూసుకుంటే కనుక 18 months గైస్. సో 18 months అంటే 1.5 year మనమైతే ఇంటర్న్షిప్లో పాల్గొనాలన్నమాట. అండ్ మీకు 1.5 year మీకు స్టైఫండ్ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ లాస్ట్లో రివీలింగ్ బోనస్ అని చెప్పేసి 90,000 వరకు మీకు ఇస్తారనమాట. అవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను మీకు. సో మీకు అర్థమైంది కదా. సో ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మన యూత్ని సపోర్ట్ ఇవ్వమని చెప్తున్నారనమాట. 25-26 ఇయర్కి ఇప్పుడు ఈ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. సో మీరు ఇక్కడ ఈ పేజ్ చెక్ చేసుకుంటే కనుక ఓవర్ 1,50,000 లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్ సో ఫార్, ఎనేబుల్ చేంజ్, ఎంపవర్ లైఫ్స్ అనేసి ఇట్లా ఇచ్చున్నారనమాట. సో ఏంటి అంటే మనం వీళ్ళతో కొలాబరేట్ అయ్యి వీళ్ళ యొక్క ఎన్జిఓ థింగ్స్ని కానీ, వీళ్ళ యొక్క చారిటీ ట్రస్ట్లు కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అండ్ వీళ్ళని ఎంగేజ్ చేయడం, ఇంకా అండ్ మనకి తెలిసినవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. అండ్ గైస్, దీనికి కానీ మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఇక్కడ పేజ్ చూసుకుంటే కనుక ఇదంతా సక్సెస్ఫుల్ స్టోరీస్ అనమాట ఇక్కడ వీళ్ళ మిషన్లో. సో ఎవరెవరు వెళ్ళి ఎట్లా సాధించారు అనేది. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ బ్యాచిలర్ డిగ్రీ బిఫోర్ 1st October 2025. సో 1st October 2025కి ముందు ఎవరైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే కనుక, అంటే ప్రీవియస్ ఇయర్స్ ఎలిజిబుల్ అవ్వరు అంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ అనమాట. 24, 23 ఎవరైనా కానీ మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే కనుక దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ద క్యాండిడేట్ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్ అనమాట. సో ఎవరైతే ఇండియాలో ఉంటున్నారో వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ద క్యాండిడేట్ మస్ట్ బి బిట్వీన్ 21 to 32 years ఆఫ్ ఏజ్ ఆన్ ద డే ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ మీరు స్టార్ట్ చేసేప్పటికి మీకు 21 అబోవ్ ఉండాలి అండ్ 32 బిలో ఉండాలన్నమాట. సో అలాంటి క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో దానికి వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. 1993 అబోవ్ అంటే 94, 95. సో 1993 అబోవ్ ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్. అండ్ 2004 బిలో ఉండాలి. సో అర్థమైంది కదా. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎన్జిఓ పార్ట్నర్స్ అని ఇచ్చేసారనమాట. సో ఇక్కడ చాలామంది ఎస్బీఐతో టైఅప్ అయిన ఎన్జిఓ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ప్రోగ్రెస్, వాళ్ళ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక ఓవరాల్ ఇండియాలో వీళ్ళు లైక్ 640 యూత్ ఫెలో ఇంటర్న్షిప్ అల్యూమిని ఉందన్నమాట వీళ్ళకి. అండ్ 250+ విలేజెస్ వీళ్ళైతే మోడిఫై చేసుకుంటూ వచ్చారు. అండ్ 13 ఎన్జిఓ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. అండ్ 14 years. సో ఇది 14 years నుంచి వీళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. 70% ఆఫ్ వైఎఫ్ఐ అల్యూమిని అని చెప్తున్నారు. సో 70% ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్తున్నారు. అండ్ 20 states అయితే వీళ్ళు కవర్ చేస్తున్నారు అనమాట. అండ్ గైస్, దీనికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ అని చాలా చాలా స్టేట్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఆంధ్ర, తెలంగాణ ఉంది కాబట్టి మనం తెలుగులో వర్క్ చేసుకునే ఫీజిబిలిటీ ఉంటుంది. సో మిమ్మల్ని ఈ తెలుగు స్టేట్స్లోనే వేస్తారు కాబట్టి మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అందుకని మీ దాకా తీసుకొస్తున్నాను ఈ ఫెలోషిప్ అనేది. అండ్ సో దీని శాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేస్తే కనుక గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ మంత్లీ అలవెన్స్ ఆఫ్ 16,000 rupees ఫర్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టు మీట్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ మీకు 16,000 అయితే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీకు వస్తూ ఉంటుంది అనమాట మీకు ఎవ్రీ మంత్. అండ్ ఆల్సో మంత్లీ 2,000 అనేది సపరేట్గా మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్. సో మీరు ట్రావెల్ చేయడానికి మీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్కి 2,000 అనేది సపరేట్గా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మంత్లీ అలవెన్స్ ఆఫ్ 1,000. సో ఈ 1,000 దేనికి అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్. సో వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్కి మీరు ఏదైనా మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే మీరు బయట ఏదైనా బై చేయాలన్నా కానీ, ఏదైనా థింగ్స్ కావాలన్నా కానీ ఈ 1,000లో మీరైతే ఎవ్రీ మంత్ మీరు దీంట్లో స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. రీఅడ్జస్ట్మెంట్ అలవెన్స్ ఆఫ్ 90,000 rupees అపాన్ సక్సెస్ఫుల్ సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ ఆఫ్ ద ఫెలోషిప్. సో మీకు ఈ ఫెలోషిప్ నేను చెప్పినట్లు 18 months అయితే ఉంటుందన్నమాట. సో 18 months మీరు కనుక ప్రాపర్గా మీరు అటెండ్ అయ్యి ఇది కానీ కంప్లీట్ చేస్తే కనుక 90,000 rupees అనేది మీరు రివీలింగ్ బోనస్గా పొందుతారనమాట. అండ్ ఆల్సో ద కాస్ట్ ఆఫ్ ద రిటర్న్ 3A AC ఫేర్ from your residence to the project site location as well as expenses incurred on traveling for training programs. సో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే కనుక ఎస్బీఐ మేనేజ్మెంట్ వాళ్ళే మీకైతే థర్డ్ 3-tier AC అనేది బుక్ చేసి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది అనమాట. సో ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే భరిస్తారు, మీరు ఏం పెట్టుకోవాల్సిన పని లేదు.
సో మీరు సింగిల్ పెన్నీ కూడా స్పెండ్ చేయాల్సిన పని లేదనమాట. అండ్ ఆల్సో యూ విల్ బీ కవర్డ్ బై ఏ మెడిక్లెయిమ్ పాలసీ. సో మీకు ఒక మెడిక్లెయిమ్ పాలసీ అనేది కూడా వీళ్ళు ఇస్తారనమాట. అండ్ గైస్ మీరు దీనికి ఎలా అప్లై చేయాలి అంటే కనుక మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్లేస్లో మీ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి అప్లై నౌ క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది ఏంటి అంటే కనుక మీకు అప్లికేషన్ ఒక 7 స్టెప్స్ ఉంటాయి. మీ డీటెయిల్స్ అన్ని వీళ్ళు అడుగుతారనమాట. సో ఫస్ట్ పేజ్ ఎలా అడుగుతుందో నేను శాంపుల్గా చెప్తాను. సో ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ వెరిఫై చేసుకోవాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత. అండ్ మీ పర్సనల్ నేమ్, సో మీ గవర్నమెంట్ ప్రూఫ్స్లో ఎలా అయితే ఉంటుందో అలా ఇవ్వండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ప్రైమరీ నెంబర్, వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వండి. అండ్ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, లైక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆల్టర్నేట్ ఇన్ఫర్మేషన్, సో ఆల్టర్నేట్ ఇన్ఫర్మేషన్ మీ ఆల్టర్నేట్ ఈమెయిల్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, సో మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. అండ్ ఆల్సో వెన్ యూఆర్ బోర్న్ అనేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో నేను చెప్పినట్లుగా అక్కడ క్రైటీరియాస్ అనేది నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. అండ్ మీ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తారు, మ్యారిటల్ స్టేటస్ అనేది ఇక్కడ ఇచ్చేస్తారు, అండ్ సిటిజన్షిప్ అనేది ఇండియన్ ఇస్తారు. అండ్ ఆల్సో వేర్ డూ కరెంట్లీ రిసైడ్, సో మీ కరెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ మీ సోషల్ మీడియా లింక్స్ ఏమైనా ఉంటే కనుక లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇవి ఉంటే కనుక మీ ఆ యూఆర్ఎల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ మీకు ఎలాంటి లాంగ్వేజెస్ వచ్చు, సో మీరు తెలుగు పెట్టేసేయండి. అండ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కూడా వచ్చి యాడ్ చేయండి లాంగ్వేజెస్లో. అండ్ స్పీక్, రీడ్, రైట్, సో ఈ 3 క్రైటీరియాస్లో మీకు ఏమేమి వచ్చు అని అడుగుతున్నారనమాట. అండ్ మీరు నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే కనుక మీకైతే 7 స్టెప్స్ ఉంటాయి అనమాట. నేను ఇప్పుడు ఒకటే ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతా 6 స్టెప్స్ ఉంటాయి. సో ప్రతి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తారు. సో ఆల్ ద బెస్ట్ గైస్. ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు యూనివర్సిటీస్ మీకు సిఎస్పీస్ అనేవి కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట, లైక్ కమ్యూనిటీ సర్వీస్ ఇంటర్న్షిప్స్ అనేసి. సో దాని బదులుగా మీరు ఇవి చేస్తే కనుక మీకు మంచి సర్టిఫికేషన్ వస్తుంది. రేపొద్దున మీరు ఏదైనా జాబ్స్ అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా మీకైతే మంచి ప్రియారిటీస్ అయితే మీకు ఫస్ట్ ఉండడం జరుగుతుందన్నమాట. సో లైక్ ఎన్సీసీ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలానే అనమాట. సో మీకు అంత వాల్యూ ఇచ్చే సర్టిఫికేషన్ ఇది. సో ఎవరైతే మీరు స్టూడెంట్స్గా ఉన్నారో వాళ్ళ ఇంటర్న్షిప్స్లో ఇట్లాంటి కమ్యూనిటీ సర్వీస్ ఇంటర్న్షిప్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే దీన్ని అసలు మిస్ చేసుకోకండి. మీ రెజ్యూమ్కి చాలా వెయిటేజ్ అయితే పెరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.